హాయ్ ఫ్రెండ్స్, నేనైతే మీకు మా మక్క చేను చూపించాలనుకున్నా. అందుకే ఇలా మా మక్క చేను మీకు చూపిస్తున్నా. చూడండి, అందులో బెండ చెట్లు కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మీకు చూపిస్తున్నా. కంకులు అయితే మస్తు అయినాయి కదా. అందుకే ఇప్పటి నుంచి మా ఛానల్లో మంచి మంచి కంకులతోని ఎట్లా వంటలు చేసుకోవాలో అన్ని కొత్త కొత్త వంటలు అయితే మీకు మా ఛానల్లో చూపిస్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో చిక్కుడు చెట్లు కూడా ఉన్నాయి. చూడండి, కంకులు అయితే మస్తు తీయగా ఉంటాయి. ఎందుకంటే ఇవి లోకల్ కంకులు కదా, మస్తు తీయగా ఉంటాయి. చూడండి, ఈ కంక అయితే చూడడానికి మస్తు పెద్దగా ఉంది కదా. ఒలిచి చూస్తే అయితే మస్తు చిన్నగా ఉంటుంది. చూడండి, మస్తు చిన్నగా ఉంది కదా కంకి. కానీ విత్తనాలు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి అనుకోండి. మస్తు తీయగా ఉంటుంది ఈ కంకి అయితే. అన్ని కంకులు తీయగానే ఉంటాయి. మేమైతే 4 కంకులు తెచ్చుకొని ఇట్లా కాల్చుకున్నాం. మీకు చిన్నప్పుడు ఒక విషయం చెప్పాలి. ఏంటిదంటే, మా చిన్నప్పుడు మా తాత మాకు చేతులు కాలకుండా ఇట్లా పుల్లలు పెట్టి ఇస్తుండే. స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఇట్లా పెట్టి ఉంచుతుండే. మేము ఇక వచ్చినాక ఫుల్ తింటుండే. ప్లీజ్